पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 72వ శ్లోకం నుంచి అవగాహన చేసుకుందాం. తండ్రి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, కచ్చిదే తచ్శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జునుడికి ఎంతో దుఃఖం కలిగినప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియక, ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియక, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రిని శరణు వేడటం అన్నది జరిగింది. అప్పుడు తండ్రి అర్జునుడి పట్ల ఎంతో ప్రేమతో కరుణతో ఈ బోధ అందించారు. ఎన్నో విధాలుగా ఎన్నో రహస్యమైనటువంటివి ఎంతగానో ప్రేమతో చెప్తూ, మరలా చెప్తున్నాను ఇది ఆచరించు అని బాహ్యమైనటువంటి జీవితానికి, అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందటానికి కూడా మనిషికి ఏదేది అవసరమో అవన్నీ కూడా చెప్పారు. అలాగే కర్మ ఏ విధంగా చేయాలో, కర్మబంధంలో పడకుండా ఉండటానికి ఏం చేయాలో స్పష్టంగా చెప్పారు. అలాగే జ్ఞాననిష్ట ఏ విధంగా నిలుపుకోవాలో, నిరంతరము కూడా జ్ఞానదృష్టితో ఏ విధంగా ఉండాలో కూడా తెలియచేశారు. ముఖ్యంగా చూస్తే మనకు కర్మయోగము, జ్ఞానయోగము ఈ రెండూ కనపడతాయి భగవద్గీతలో. ఈ రెండిటి యొక్క సమన్వయము కనపడుతుందన్నమాట. ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మనిషి తన జన్మ సార్థకం చేసుకోవటానికి, అలాగే ఎంతో సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించటానికి కావలసినటువంటి బోధ అంతా కూడా ఏ సందేహము కూడా ఇక రాకుండా మరలా చెప్తున్నాను అని ఎంతో ప్రేమగా చెప్పారు తండ్రి. చెప్పాల్సిందంతా కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇదిగో చివరికి ఈ ప్రశ్న అడుగుతున్నారు. కచ్చిదే తశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా
ఖచ్చితజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఇప్పటి వరకు కూడా నీ మనసు లగ్నం చేసి ఏకాగ్రతతో నేను చెప్పినటువంటి బోధ శ్రద్ధగా విన్నావు కదా. మరి అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి మోహం ఏదైతే ఉందో ఆ మోహం అనేటటువంటిది పూర్తిగా పోయిందా అని అడుగుతున్నారు. అంటే బోధ అంతా కూడా ఎందుకోసం అసలు జరిగింది? అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి మోహం ఏదైతే ఉందో ఆ బోధ పోవాలి. అది పోయిందా లేదా అని అడుగుతున్నారన్నమాట. ఎందుకు ఈ విధంగా అడగాల్సి వచ్చింది అనేది ఇక్కడ గురు శిష్య సంబంధంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా తాను చెప్పాల్సింది చెప్పుకుంటూ పోవటం అన్నది కాదు. శిష్యుడికి అర్థమవుతుందా లేదా అనేటటువంటిది తెలుసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అర్థం చేసుకున్నారో ఎదురుగా ఉన్నటువంటి శిష్యుడు తెలియచేయాలి. ఈ రెండు కూడా ఎంతో అవసరం అన్నమాట. బోధ చేసిన తర్వాత ఆ బోధ విని సందేహాలు అడగాలి అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి చెబుతున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. పరిప్రశ్న అడగాలి అనేది చెప్తున్నారు. ఒకవేళ ప్రశ్న అడగకపోయినా నేను చెప్పినటువంటిది మీకు అర్థమైందా, బోధ మీకు అర్థమైందా అని ప్రతిసారి కూడా గురువు తెలుసుకుంటూ ఉండాలి. అది గురువు యొక్క ధర్మం. అది అలాగే మీకు ఏమర్థమైంది మీరు చెప్పండి అని అడిగినప్పుడు అర్థమైంది చెప్పటం అనేటటువంటిది శిష్య ధర్మం. అది ఆ ధర్మాన్ని పాటించాలి శిష్యుడు ఎప్పుడూ కూడాను. ఆ ధర్మాన్ని పాటించినప్పుడు గురువు అడుగుతున్నప్పటికీ కూడా మాట్లాడకుండా సిగ్గు బిడియము వేరే వాళ్ళు ఏమని అనుకుంటారనో ఇలాంటి కారణాల వల్ల శిష్యుడు మాట్లాడినప్పుడు అది దోషమవుతుంది. ఎందుకనంటే శిష్యుడికి ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత గురువుది. అందుకు ప్రశ్న అడిగి తెలుసుకోవాలి. అది గురువు ధర్మం. అది దానికి తగ్గట్లుగా శిష్యుడు కూడా తనకు ఎంతవరకు తెలిసింది అనేది తెలియచేయటం అనేది ఉత్తమ శిష్యుని యొక్క ధర్మం. అది అలా కానప్పుడు ఆ సంబంధం అన్నది ఉత్తమమైనటువంటి సంబంధంలాగా ఉండదు. గురు శిష్య సంబంధం ఎప్పుడు కూడా ఉత్తమోత్తమంగా ఉండాలి. అందుకే ఇక్కడ తండ్రి అడుగుతున్నారు, కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడుగుతున్నారు, ఇప్పుడు దాకా నువ్వు శ్రద్ధగా విన్నావు కదా, మరి నీకేమర్థమైనట్లు, ఎంతవరకు నీకు ఇది ఉపయోగపడ్డట్లు అని. నీవు ఎంతో దుఃఖంతో ఉండి నన్ను ఆశ్రయించావు. ఆ దుఃఖం అంతా కూడా ఎందుకు కలిగింది? అజ్ఞానం వల్ల కలిగింది. అజ్ఞానం వల్ల ఏమైంది అంటే నీవు మోహంలో పడిపోయావు. ఆ మోహం నుండి ఇక్కడ అనిత్యమైన వాటి పట్ల రాగం ఏర్పరచుకున్నావు. ఈ రాగం అనేది నిన్ను శోకంలో కూరుకుపోయేలాగా చేసింది. మొదటి అధ్యాయంలో మనం మోహము, రాగము, శోకము ఈ మూడిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయి అంటే అజ్ఞానం వల్ల వచ్చినాయి. అజ్ఞానం అంటే
ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలవకపోవటం వల్ల, యథార్థమైనటువంటి నీ స్వరూపమేదో నీకు తెలవకపోవటం వల్ల, నీవెవరు ఎట్టివాడివో ఎంతటివాడివో తెలవకపోవటం వల్ల అదే అజ్ఞానం అనబడుతుంది. ఆ అజ్ఞానం వల్ల ఏమవుతుంది? అనిత్యమైనటువంటి దాన్ని నిత్యము అనుకుంటున్నావు, అలాగే నీవు కాని దాన్ని నీవు అనుకుంటున్నావు. ఎందుకని అంటే నిన్ను నీవు తెలుసుకోలేదు కాబట్టి. నిన్ను నీవు తెలుసుకోకపోవటమే అజ్ఞానము. నిన్ను నీవు తెలుసుకోనప్పుడు నీవు కాని దాన్ని నీవు అనుకుంటున్నావు. ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవటం లేదు. ఆత్మస్వరూపంగా నీ యొక్క లక్షణాలు ఏమిటి అనేది నీవు తెలుసుకోలేదు. కనపడేటటువంటి ఈ దేహమే నేను అనుకున్నావు. కనపడేటటువంటి ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఈ దేహానికి సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి పట్ల రాగం ఏర్పరచుకొని, ఆ రాగమే అనేకసార్లు శోకంగా మారుతుంది అనేది ఇక్కడ అందరికీ కూడా తెలుసు. అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకొని అది ఎప్పుడూ అలాగే ఉండాలి అని అనుకుంటూ ఉండటం వల్ల ఈ శోకమంతా కూడా వస్తుంది అన్నది. అంత శోకంలో ఉండి సత్యమేదో తెలవక, ధర్మమేదో తెలవక, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలవక ఒక అయోమయ పరిస్థితిలో ఉండి అర్జునుడు తండ్రిని శరణు వేడటం అనేది జరిగింది. అందుకని ఈ ప్రశ్న అడిగారనమాట. ఇంత శ్రద్ధగా విన్నావు కదా, నువ్వు మనస్సు ఏకాగ్రం చేసి శ్రద్ధగా విన్నావు కదా, మరి ఇది నీకు బాగానే అర్థమైందా? మరి నువ్వేం తెలుసుకున్నావు అనేది అడిగారు. ఇప్పుడు వచ్చేటటువంటి సమాధానం ఏదైతే ఉందో ఈ సమాధానాన్ని బట్టి గురువు అవసరమైతే మళ్ళా ఇంకొక విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకనంటే శిష్యుడు శరణు వేడినప్పుడు శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టడం అనేటటువంటిది, సత్యమేదో తెలుసుకుని నిరంతరం కూడా సత్యదృష్టితో ఉండేలాగా చేయటం అనేటటువంటిది గురువు యొక్క బాధ్యత, గురువు యొక్క ధర్మము. కాబట్టి ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం రాకపోయినట్లయితే మరలా బోధ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇంకొక విధంగా ఇంకొక ఉదాహరణతో ఏదో విధంగా తన్ను ఆశ్రయించినటువంటి శిష్యుడికి జ్ఞానబోధ చేసి అతనిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పోగొట్టి ఆ జన్మ సార్థకం చేసుకోవటానికి తోడ్పడాలి గురువు ఎప్పుడు కూడాను. ఇది గురువు యొక్క ధర్మం. అంటే ఈ ప్రశ్న కృష్ణ పరమాత్మ అడిగిన తర్వాత అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నష్టో మోహ, మోహం పోయింది. ప్రశ్న అడిగారు కదా, ఖచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ, అజ్ఞానం వల్ల వచ్చినటువంటి మోహం పోయిందా అని అడిగారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నష్టో మోహ, మోహం పోయింది అంటున్నాడు. ఈ మోహం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. మరి అజ్ఞానం పోతేనే మోహం పోతుంది. మరి అజ్ఞానం పోయిందా లేదా అన్నది. మోహం అంటే ఏంటి? ఒక భ్రమలో ఉన్నట్టుమే అన్నమాట.
తాను కాని దాన్ని తాను అనుకోవటం అన్నమాట. తన్ను తాను తెలుసుకోకపోవటం వల్ల, తన్ను తాను తెలుసుకోకపోవటమే అజ్ఞానము. అంటే తాను ఆత్మస్వరూపం అని తెలుసుకోకపోవటం అజ్ఞానము. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? నేను దేహమే అనుకుంటున్నాడు. ఆ తర్వాత దేహానికి సంబంధంగాను దేహ సంబంధమైన అన్నిటి పట్ల కూడా రాగం ఏర్పరచుకుంటున్నాడు. అది శోకానికి దారితీస్తుంది. ఇప్పుడు ఇక్కడ మోహం పోయింది అన్నాడు. బాగానే ఉంది. మరి అజ్ఞానం సంగతి ఏంటి? అజ్ఞానం గురించి మాట్లాడాలి. దానికి ఇక్కడ చెప్తున్నారు స్మృతిర్లబ్ధ. స్మృతిర్లబ్ధ అంటే తన్ను తాను తెలుసుకోగలిగాడు అన్నమాట. అంటే నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది అనుభవపూర్వకంగా ఊరికే తెలుసుకోవటం కాదు. గురువు ఎప్పుడు కూడా ఏదో ఉపన్యాసం చెప్పటం అనేది గురువు పని కాదు. సద్గురువు అంటే, సమర్థ సద్గురువు అంటే కేవలము జ్ఞానబోధ చేయటం అనేది కాదు. శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి ఆ జ్ఞానం శిష్యుడికి విజ్ఞానంగా మారేలాగా చేయగలగాలి. అంటే అనుభవంగా తన్ను తాను తెలుసుకోవాలి. దేహానికి వేరుగా నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపంగా తన్ను తాను తెలుసుకోవాలి. అవును, కరెక్టే. ఈ దేహాన్ని, ఈ మనస్సును గమనించేటటువంటి నేను ఈ దేహానికి మనసుకు వేరుగా ఉన్నాను అని స్పష్టంగా ఆత్మస్వరూపమైనటువంటి తన్ను తాను తెలుసుకోవాలి. అలాగే తాను దేహానికి పరిమితమై లేను అనేది కూడా తెలుసుకోవాలి. నిరాకారమైనటువంటి తాను దేహంలో ఉండటమే కాదు, దేహానికి బయట కూడా ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను. ఈ దేహమే తనలో ఉంది. ఈ దేహం తనకు వేరైనటువంటిది, నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి తనలో దేహం ఉంది. అలాగే ఇక్కడ ఈ దేహాలన్నీ కూడా సర్వవ్యాపకమైనటువంటి తనలోనే ఉన్నాయి. ఈ జగత్తు అంతా కూడా సర్వవ్యాపకమైనటువంటి తనలోనే ఉంది అనేది తెలుసుకోవాలి. అలాగే అసలు ఈ జగత్ అంతటికీ కూడా తానే కారణమై ఉన్నాడు అనేటటువంటిది తెలుసుకోవాలి. అలాగే ఇదంతా కూడా తనలో ఉన్నటువంటి ఈ జగత్తు అంతా, ఈ దేహంతో సహా అంతా కూడా తనకు భిన్నంగా లేదు అనేటటువంటిది తెలుసుకోవాలి. దీనికి సంబంధమైనటువంటి అనేక ఉదాహరణలు గురువు చెప్తున్నప్పుడు ఆ ఉదాహరణలను గుర్తు చేసుకుంటూ నిరంతరం కూడా ఆ దృష్టితో ఉండి అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి తన్ను తాను గుర్తించటం ఏదైతే ఉందో, గుర్తు చేసుకోవటము ఏదైతే ఉందో, ఆ విధంగా అది స్మృతి అనబడుతుంది. ఇక్కడ అర్జునుడు స్మృతిర్లబ్ధ అంటున్నాడు. ఎట్లా వచ్చింది ఇది స్మృతిర్లబ్ధ? అలాగే నష్టో మోహ, ఈ రెండు తన్ను తాను తెలుసుకున్నాడు. అప్పుడేమైంది? నేను ఈ దేహం అనేటటువంటి ఆ భ్రమ పోయింది. దానివల్ల ఏమవుతుంది? తాను ఎప్పుడు కూడా అనంతంగా తానుగా ఉండటానికి వీలవుతుందన్నమాట. ఇదంతా ఎలా జరిగింది అంటున్నాడు అంటే, త్వత్ప్రసాదాన్మయ అచ్యుత, తండ్రి మీ అనుగ్రహం వల్ల ఇదంతా కూడా నేను తెలుసుకోగలిగాను అనేది చెప్తున్నారు. గురువు అనుగ్రహం అంటారు. గురువు అనుగ్రహం అంటే ఇది. సద్గురువు అనుగ్రహము పొందాలి అనేది సద్గురువు అందించేటటువంటిది ఒక మాత్రమైనటువంటి అనుగ్రహం. ఇది గురువు అనుగ్రహం అన్నమాట. అందుకే మీ అనుగ్రహం వల్ల
నేను దీన్ని పొందగలిగాను, నన్ను నేను తెలుసుకోగలిగాను. కేవలము గురువు అనుగ్రహం వల్ల నన్ను నేను తెలుసుకోగలిగాను. లేనప్పుడు ఈ దేహమే అనుకుంటూ ఈ జనన మరణ చక్రంలో పడి ఏదో ఒక దేహం పొందుతూ ఎన్నో జన్మలు అలాగే దుఃఖం అనుభవిస్తూనే ఉండాలి. ఇక్కడ కూడా ఎంతో దుఃఖం వేదన అనుభవిస్తూనే ఉండాలి కదా. ఈ దుఃఖం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి ఒకటే మార్గం ఏంటంటే గురువు అనుగ్రహాన్ని పొందటమే. అంతే. స్థితోస్మి గత సందేహ. ఇంకా నాకు ఇప్పుడు ఏ సందేహాలు లేవు. ఇంకా నాకు ఏ సందేహము కూడా లేదు. ఏ సందేహము లేనటువంటి స్థితిలో నేను ప్రశాంతంగా ఉన్నాను. అంతకుముందు ఎన్నో సందేహాలు ఉండేవి నాకు, కానీ మీ అనుగ్రహం వల్ల నేను ఆ సందేహాలన్నిటికీ కూడా సమాధానం పొందాను. నాకిప్పుడు ఏ సందేహము లేదు తండ్రి. కరిష్యే వచనం తవ. మీరు ఏదైతే చెప్పారో అది నేను ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఇది శిష్యుడు చెప్పాల్సినటువంటి సమాధానం. ఊరికే శ్లోకం చెప్పటం కాదు, ఇవి అనుభవానికి తెచ్చుకోవాలి. అది అనుభవానికి తెచ్చుకోవటం అన్నది చాలా ముఖ్యమన్నమాట. అది ఇక్కడ అర్జునుడు చెప్పాడు. ఇకపై మీరు ఏది చెప్పారో అది నేను ఆచరిస్తాను. ఇంకా నాకు ఏది అవసరం లేదు. మీ బోధ తప్ప మరింకేదో తెలుసుకోవాల్సిన అవసరం నాకేది లేదు అనేది నాకు అర్థమైంది. కాబట్టి పూర్తిగా మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఆచరణలో పెడతాను తండ్రి. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. ఇంకా ఇది విన్న తర్వాత గురువు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సంతోషం అంతే. కాబట్టి ఇంకా బోధ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నారు. ఎవరు ఈ సంజయుడు? సంజయుడు ఎవరు అంటే క్షత్రియుడు కాదు, ఈ రాజవంశంలోని వాడు కాదు, శూద్రుడు. నిజానికి అక్కడ ధృతరాష్ట్రుడి దగ్గర సేవలు చేసుకుంటూ ఉండేటటువంటి భక్తిపరుడు అన్నమాట. నిజానికి యుద్ధం మొదలవుతున్నప్పుడు వ్యాసదేవులు వారు ధృతరాష్ట్రుడితో ఒక మాట చెప్పారు. ఇదంతా కూడా ఈ యుద్ధం అన్నది వినాశనానికి దారితీసేలాగా ఉంది. ఇక్కడ ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. మీ వంశంలో వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు అని చెప్తూ, మరి నీకు నేత్రాలు లేవు కదా, నేను నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తాను. ఏం జరుగుతుందో యుద్ధరంగంలో నువ్వు చూస్తావా అని వ్యాసదేవుల వారు అడిగారు. ధృతరాష్ట్రుడు దానికి ఒప్పుకోలేదు. వద్దు, నాకు ఎవరన్నా చెప్తే వింటాను, కానీ నేను చూడదలుచుకోలేదు అని. అప్పుడు వెంటనే వ్యాసదేవుల వారు సంజయుడిని పిలిచి, సంజయ, నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను. దీనివల్ల నీకు యుద్ధరంగంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ మనస్సుల్లో కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా నీకు స్పష్టంగా తెలుస్తుంది. అది రాత్రి అయినా పగలైనా. అలాంటి దివ్య దృష్టి నేను నీకు ప్రసాదిస్తున్నాను అని సంజయుడికి ఆ దివ్య దృష్టి వ్యాసదేవుల వారు ప్రసాదించారు. దానివల్ల సంజయుడు యుద్ధరంగంలో ఏమేం జరిగింది అనేటటువంటిది స్పష్టంగా తను తెలుసుకోగలిగాడు. అందువల్ల సంజయుడికి యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి బోధ, శ్రీమద్ భగవద్గీత బోధ సంజయుడు స్పష్టంగా తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడిందనమాట.
ఒక దివ్యమైనటువంటి బోధ శ్రీమద్ భగవద్గీత, అంతటి మహత్తరమైనటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి శ్రీమద్ భగవద్గీత బోధ ఎంతో శ్రద్ధగా వ్యాసదేవుల వారి అనుగ్రహం వల్ల ఒక దివ్య దృష్టితో గ్రహించినటువంటి సంజయుడికి ఎంత దివ్యమైనటువంటి అనుభవమో వచ్చింది. కాబట్టి తన అనుభవాన్ని చెప్తున్నాడు సంజయుడు. అలాగే తన అభిప్రాయాన్ని కూడా సంజయుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఒక 5 శ్లోకాల్లో 4 శ్లోకాల్లో తన అనుభవాన్ని తెలియచేసి 5వ శ్లోకంలో చిట్ట చివరి శ్లోకంలో తన అభిప్రాయాన్ని కూడా తెలియచేశాడు. అంటే శ్రీమద్ భగవద్గీత ఎంతటి మహత్తరమైనటువంటిది అనేది కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడింది సంజయుని యొక్క బోధ వల్ల. ఇక్కడ సంజయుడు మాట్లాడినటువంటి ఈ 5 శ్లోకాల్లోనూ కూడా మనం కొన్ని విషయాలు గ్రహించాల్సి ఉంది. కాబట్టి సంజయుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు, అలాగే మహాత్ముడైనటువంటి అర్జునుడు, వీరిద్దరి యొక్క సంవాద రూపం శ్రీమద్ భగవద్గీత. ఈ సంవాదము ఎంతో అద్భుతమైనటువంటిది. అద్భుతమైనటువంటి ఈ సంవాదం నేను వింటున్నప్పుడు నాకు ఒళ్ళంతా పులకరించిపోయిందన్నమాట. రోమాలు నిక్కబడుచుకున్నట్లయింది. అంటే ఆ సంవాదం, శ్రీకృష్ణార్జున సంవాదం సంజయుడికి ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నమాట. అది నాకెంతో ఆనందాన్ని కలిగించింది. రోమాలు నిక్కబడుచుకున్నంత అయింది. ఇది ఒక అద్భుతమైనటువంటి బోధ అని సంజయుడు చెప్తున్నాడు. శ్రద్ధగా విన్నాడు. శ్రద్ధగా వింటే తనకంత ఆనందం కలిగిందన్నమాట. అది తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఇంత అద్భుతమైనటువంటి ఈ బోధ నేను వినటానికి నిజానికి కారణం ఎవరు అంటే వ్యాసదేవుల వారు. ఈ బోధ విని నేనెంతో ఆనందం చెందుతున్నాను. నా ఒళ్ళు పులకరించిపోతుంది. ఇంతటి మహాద్భుతమైనటువంటి ఈ బోధ వినటానికి నన్ను అనుగ్రహించినటువంటి వారు వ్యాసదేవుల వారు. ఇది నాకు వ్యాస ప్రసాదం ఇది అని ముందు వ్యాసదేవుల వారికి నమస్కరించుకుంటూ కృతజ్ఞతతో ఇది వారి యొక్క ప్రసాదము అని చెప్తున్నారు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేసినప్పుడు విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు అంటే, సరే నువ్వు చూడాలనుకున్నావు కాబట్టి చూడు, నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను అన్నారు.
అలా దివ్య దృష్టి అర్జునుడికి ప్రసాదించారు కృష్ణుడు అక్కడ. అది కూడా విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే అనేటటువంటిది చూసినప్పుడు అర్జునుడికి భయమేసి నాకు ఈ దృష్టి వద్దు అని అది ఉపసంహరించుకోమని ఆ విధంగా కోరుకున్నాడు. అంతే. కృష్ణుడు అర్జునుడికి మాత్రమే ఆ దివ్య దృష్టి ప్రసాదించారు. ఈ బోధ అంతా కూడా కృష్ణుడు అర్జునుడికి తెలియచేశాడు. ఒక అర్జునుడికి తెలియచేయటం జరిగిందన్నమాట. తర్వాత వ్యాసదేవులు వారు సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదించటం వల్ల సంజయుడు ఈ బోధంతా తాను అవగాహన చేసుకుని బోధ విని ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇంతటి బోధ విన్నందుకు, తాను విన్నందుకు, శ్రవణం చేసినందుకు, ఇంత ఆనందం పొందుతున్నందుకు వ్యాసదేవులు వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇది ఆ తండ్రి ప్రసాదమే అని తెలియచేశారు. ఇంతటి పరమం గుహ్యమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటి పరమ గుహ్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి బోధ ఎవరికి తెలిసేటటువంటిది కాదు. ఎంతో రహస్యమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది. ఈ బోధ నేను విన్నాను అంటే దానికి కారణం సాక్షాత్తు వ్యాస భగవానుల వారు, పరమాత్మ స్వరూపమైనటువంటి వ్యాసదేవుల వారి అనుగ్రహం వల్లనే నేను ఈ బోధ విన్నాను అనేది ఇక్కడ చెప్తున్నారు. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. సాక్షాత్తు పరమాత్మ ఈ బోధ చేస్తుంటే ఇంతటి బోధ వినేటటువంటి అవకాశం భగవాన్ ఉవాచ సాక్షాత్తు భగవంతుడు బోధ చేస్తుంటే ఈ బోధ వినేటటువంటి అవకాశం, ఎంతో రహస్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ బోధ వినేటటువంటి అవకాశం వ్యాసదేవుల వారు నాకు అనుగ్రహించారు అనేది సంజయుడు చెప్తున్నారు. ఒక మాత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వ్యాసదేవుల వారు సంజయుడు ఒక్కడికి దివ్య దృష్టి ఇవ్వటం అన్నది కాదు. ఈరోజు మనందరికీ కూడా ఆ దివ్య దృష్టి వ్యాసదేవుల వారు ప్రసాదిస్తున్నారు. ఇది కురుక్షేత్ర రణరంగంలో జరిగింది. కృష్ణుడు అర్జునుడికి బోధ చేశారు. అలాగే పోనీ ధృతరాష్ట్రుడు తెలుసుకుంటాడని వ్యాసదేవుల వారు సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చి సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడికి తెలియచేశాడు. అంతే, అంతటితో అయిపోయింది. అర్జునుడు విన్నాడు, సంజయుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. ఇంకొకటి కూడా చెప్తారు, ఏమనంటే అర్జునుడికి పైన రథం ఉంటుంది, రథం పైన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆయన కూడా విన్నాడు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సరే, ఇంతవరకే విన్నారు. కానీ ఈరోజు మనం ఎలా వింటున్నాము? ఇది ఎవరి ప్రసాదం? ఈరోజు మనం ఈ బోధ వింటున్నాము అంటే ఈ విధంగా అవగాహన చేసుకుని మన అజ్ఞానాన్ని పోగొట్టుకుని, అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి మోహాన్ని పోగొట్టుకుని నేను ఆత్మస్వరూపము అని తెలుసుకుని నిరంతరము కూడా సచ్చిదానంద స్వరూపమైనటువంటి నేనుగా ఉండటానికి ఈరోజు నన్ను అనుగ్రహించినటువంటి వాళ్ళు ఎవరు? సాక్షాత్తు వ్యాసదేవుల వారు. సాక్షాత్తు వ్యాసదేవుల వారు కాదా? శ్రీమద్ భగవద్గీత మనకు మహాభారతంలో వ్యాసదేవుల వారు అందించారు.
మధ్యే మహాభారతం. మహాభారతం మధ్యలో శ్రీమద్ భగవద్గీత వ్యాసదేవులు వారు అందించకపోతే మనకు ఈ భగవద్గీత అందేదే కాదు. కలియుగం రాబోతుంది. కలియుగంలో పుట్టబోయేటటువంటి నా బిడ్డలు అల్పాయుష్కులు, వాళ్ళు ఎక్కువ కాలం కూడా జీవించరు. అల్పాయుష్కులు అనేక రోగాలతో, అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తరించాలంటే ఏం చేయాలి అని ఆయన ఎంతో తపన పడుతున్నారు కదా. ఆ తపనతోనే ఆయన భాగవతాన్ని అందించారు అనేది మనకు తెలుసు. అలాగే ఆ తపన ఆయనలో ఉంది కాబట్టి, ఎందుకంటే ద్వాపరయుగం అయిపోయింది యుద్ధం తర్వాత. నిజానికి అక్కడి నుంచి కలియుగం మొదలైంది. మరి కలియుగంలో వాళ్ళు ఇంతటి మహత్తరమైనటువంటి బోధ అందుకుంటే, ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి వేదాంతం యొక్క సారమైనటువంటి ఈ బోధ అందుకుంటే తేలికైనటువంటిది ఇది. ఇంత తేలికైనటువంటి ఈ బోధ కలియుగంలో నా బిడ్డలు అవగాహన చేసుకుని ఆచరించితే ధన్యులవుతారు, జన్మ సార్థకం చేసుకుంటారు అనేటటువంటి ఆ ఆలోచనతోనే కదా మనకు శ్రీమద్ భగవద్గీతను మహాభారతం మధ్యలో అందించారు. వ్యాసదేవులు వారి కనుక మహాభారతం మనకు అందించకపోతే, వ్యాసదేవులు వారి కనుక మహాభారతం మధ్యలో ఈ బోధ మనకు అందించకపోతే, ఇంతటి మహత్తరమైనటువంటి ఈ బోధ మనకు ఎలా తెలిసేది? అసలు మనం తెలుసుకోగలిగేవాళ్ళం? ఈరోజు మీరు ఆలోచించండి. వేదాలు ఏమన్నా చదవగలరా మీరు? ఉపనిషత్తులు ఏమైనా చదవగలరా మీరు? వీటిని అర్థం చేసుకోగలరా మీరు? ఒకవేళ ఏదైనా ఒక ఉపనిషత్తు మీరు చదివినప్పటికీ కూడా యువతల కర్మ ఎలా చేయాలో మీరు తెలుసుకోగలరా? ఈ కర్మను, ఈ ఉపనిషత్తులో మనకు అందించినటువంటి జ్ఞానాన్ని, ఈ రెండింటిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో తెలుసుద్దా మనకి? వీటన్నిటినీ కూడా మనకు ఎంతో తేలిగ్గా అర్థం అయ్యేలాగా ఇటు కర్మను, ఇటు జ్ఞానాన్ని రెండింటినీ కూడా మనకు అందిస్తూ, ఆ మెట్టు మీద నుంచి ఈ మెట్టు మీదకు, మళ్ళీ ఈ మెట్టు మీద నుంచి ఆ మెట్టు మీదకు సమన్వయం చేస్తూ మనల్ని ముందుకు నడిపారు. నిజానికి మనం ఎంత రుణపడి ఉన్నాము వ్యాసదేవుల వారికి ఆలోచించండి. శ్రీమద్ భగవద్గీత లేకపోతే ఇంతటి జ్ఞానాన్ని సామాన్యులమైనటువంటి, అతి సామాన్యులమైనటువంటి మనం ఏ విధంగా తెలుసుకోగలిగేవాళ్ళం? ఏ విధంగా మన దుఃఖాన్ని పోగొట్టుకోగలిగేవాళ్ళం? ఏ విధంగా ఈ జన్మ మనం సార్థకం చేసుకోగలిగేవాళ్ళం? ఇది లేకపోతే ఏమై ఉండేది? బహుశా వేదాలు చెప్తూ ఉండేవారు, ఉపనిషత్తుల గురించి చెప్తూ ఉండేవారేమో. కానీ మనం వాళ్ళ చెంతకు కూడా వెళ్ళగలిగేవాళ్ళమా? కనీసం అది కొద్దిగానైనా అర్థం చేసుకోగలిగేవాళ్ళమేనా? సాధ్యం కాదు. అది వినాలంటేనే ముందు ఎంతో అర్హత ఏర్పరచుకోవాలి. అలాగే ఇక్కడ మన స్వభావాలు ఎలా పోగొట్టుకోవాలో కూడా మనకి ఎవరు చెప్పేవాళ్ళు? ఎన్ని రకాలుగా మనకు ఈ బోధ అందించారు. నిజానికి కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారో మనకైతే తెలియదు. కానీ మనల్ని దృష్టిలో పెట్టుకుని కలియుగంలో పుట్టబోయేటటువంటి మనల్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసదేవులు వారు ఇంత వివరంగా ఆయన ఈ బోధ చేశారు మనకు.
ఇక్కడ ప్రతి మనిషి కూడా నిజానికి రుణపడి ఉన్నాం. అలాగే బోధ చేసేటప్పుడు కృష్ణుడు ఏమన్నా అధ్యాయాలు అని పేరు పెట్టి చెప్పారా? కృష్ణుడు బోధ చేస్తున్నాడు, అర్జునుడికి బోధ చేస్తున్నాడు. ఇది విషాద యోగం అర్జున, ఇప్పుడు మొదలవుతుందని చెప్పేసి విషాదం యోగంలో శ్లోకాలు చెప్పి, అర్జున ఇప్పుడు సాంఖ్యయోగం మొదలవుతుందని చెప్పేసి అలాగా చెప్పారా? కాదు కదా. బోధ చేసుకుంటూ వెళ్ళారు. దాన్నంతా కూడా వ్యాసదేవుల వారు సమన్వయం చేస్తూ విభజన చేస్తూ దాన్ని 18 భాగాలుగా విభజించి, కృష్ణుడు చేసినటువంటి బోధను 18 భాగాలుగా విభజించి వాటికి ఆయా పేర్లు పెట్టి మనం సులువుగా అర్థం చేసుకోవటానికి ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించారు అంటే ప్రతి క్షణము కూడా మనం వ్యాసదేవుల వారికి రుణపడి ఉంటాం. గుర్తుంచుకోండి, ప్రతి క్షణము కూడా రుణపడి ఉన్నాం. తర్వాత ఏం చెప్తున్నారు అంటే, రాజన్ సంస్కృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ధృతరాష్ట్ర మహారాజా, ఈ సంవాద రూపంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ బోధ ఎంతో పవిత్రమైనటువంటి బోధ. కృష్ణుడు అర్జునుడికి చేస్తున్నటువంటి ఈ బోధ పుణ్యం, ఎంతో పవిత్రమైనటువంటి ఈ బోధ. హృష్యామి, నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే ముహుర్ముహుర్, మళ్ళీ నాకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు అనమాట. మళ్ళా ఆనందం కలుగుతుందట. అంటే ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. ఈ బోధ వింటున్నాడు అంటే శ్రవణం చేస్తున్నాడు. కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నారు, అది ఈయనకి వినపడుతుంది. ఎవరికి? సంజయుడికి వినపడుతుంది. సంజయుడు శ్రద్ధగా మనసు పెట్టి వింటున్నాడు. పైపెచ్చు వ్యాసదేవుల వారి అనుగ్రహం ఉంది, దాంతో శ్రద్ధగా వింటున్నాడు. వింటున్నప్పుడు ఈ బోధ వింటున్నప్పుడే సంజయుడిలో ఒక మార్పు వచ్చేస్తుంది. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడు? నాకెంతో ఆనందం కలిగి నా ఒళ్ళంతా పులకరించిపోతుంది, రోమాలు నిక్కబొడుచుకున్నట్లయినవి అని చెప్తూ ఇక్కడేమంటున్నాడు? మళ్ళా గుర్తు చేసుకుంటున్నాను అంటున్నాడు. సంస్కృత్య ఈ బోధ మళ్ళా గుర్తు చేసుకుంటున్నాను అంటే మననం చేస్తున్నాను. వింటున్న శబ్దం మరలా వింటున్నాను అంటున్నాడు. మరలా గుర్తు చేసుకుంటున్నాను. శ్రవణమవుతుంది, మననమవుతుంది అన్నమాట. ఇలా మళ్ళా గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో, మళ్ళా గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని నేను పొందుతున్నాను అంటున్నాడు. భగవద్గీత శ్రవణం చేస్తున్నప్పుడు, శ్రవణం చేసిన తర్వాత మననం చేస్తూ ఉంటే ఆనందమే వేరు నిజానికి. అంటే ఇక్కడ ఏంటంటే విషయం ఒకటి, మీరు శ్రవణం చేస్తున్నాడు కదా, మళ్ళీ ఎలా మననం చేశాడు అని మీరు అడగవచ్చు ప్రశ్న. బోధ శ్రవణం చేస్తూ ఉన్నాడు. ఎందుకని? వ్యాసదేవుల వారి అనుగ్రహం వల్ల ఆ దివ్య దృష్టితో అతను ఆ బోధను వినగలుగుతున్నాడు సంజయుడు. అయితే మరలా దీన్ని ఎలా గుర్తు చేసుకోవటం ఏమిటి అని మీరు అడగవచ్చు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే, ధృతరాష్ట్రుడు యుద్ధం మొదలైన తర్వాత 10 రోజులకు సంజయుని అడిగాడు, ఏం సంజయ, అసలు ఏమవుతుంది, మన వాళ్ళు ఎలా యుద్ధం చేస్తున్నారు చెప్పని.
10 రోజుల తర్వాత అప్పుడు సంజయుడు చెప్పటం మొదలుపెట్టాడనమాట. అంటే ధృతరాష్ట్రుడికి చెప్పటానికి 10 రోజుల ముందే సంజయుడు ఈ బోధ విన్నాడు. విని ఆ తర్వాత ఈ 10 రోజుల నుంచి కూడా మరలా గుర్తు చేసుకుంటూ సంస్కృత్య సంవాదం ఇదం అద్భుతం, ఈ అద్భుతమైనటువంటి బోధను మరలా గుర్తు చేసుకుంటూ మాదానందపడుతున్నాడు అనమాట. మననంలో ఉన్నటువంటి గొప్పతనం అది. బోధ గుర్తుకొస్తుంది, ఆ శబ్దాలు గుర్తుకొచ్చిన కొద్దీ నాకు ఆనందం కలుగుతుంది అనేది చెప్తున్నాడు అనమాట. భగవద్గీత యొక్క గొప్పతనం, దానిలో ఉన్నటువంటి మాధుర్యం నిజానికి అది. తర్వాత తచ్చాత్ సంస్కృత్య రూపం అత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ వృష్యామి చ పునః. మరలా ఏం చెప్తున్నాడంటే, ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉంటే సంస్కృత్య అంటే మరలా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఆ విశ్వరూపం గుర్తుకొచ్చినప్పుడు ఈ విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. పరమాత్మకు భిన్నంగా లేదు ఇదంతా కూడా. విశ్వం అంటేనే పరమాత్మకు భిన్నంగా ఇక్కడ కించిత్ కూడా మరీది లేదు అనేది అర్థమవుతున్నప్పుడు దేన్ని చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది అలా గుర్తుకొస్తున్నప్పుడు, ఆ విశ్వరూప దర్శనం గుర్తుకొస్తున్నప్పుడు ఒక మహా అద్భుతం అది. ఆ అద్భుతమైనటువంటి ఆ విశ్వరూపం గుర్తుకొస్తున్నప్పుడు ఎవరి విశ్వరూపం? హరి అంటే ఎవరు? పాపాలు హరించేటటువంటి వాడు హరి. పాపాలు ఎప్పుడు పోతాయి? ఏకంగా తన్ను తాను తెలుసుకున్నప్పుడు పోతాయి అంతే. ఏకంగా తన్ను తాను ఆ విధంగా అనుభవపూర్వకంగా సర్వవ్యాపకమైనటువంటి తన్ను తాను తెలుసుకున్నప్పుడు పాపాలు పోతాయి. ఈ అధ్యాయంలో కిందటి శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం. పాపం అంటే ఏంటి? అవిద్య, కామము, కర్మ. అవిద్య అంటే ఏంటి? తన్ను తాను తెలుసుకోకపోవటం. అవిద్య అంటే ఎప్పుడైతే జ్ఞానబోధ విన్నాడో అప్పుడు ఏమైంది? సంజయుడికి ఏమవుతుంది? తన అజ్ఞానం కూడా పోయింది, తాను దేహం అనే భావన పోయింది. ఎప్పుడైతే తాను దేహం అన్న భావన పోయిందో సర్వవ్యాపకమైనటువంటి తన్ను తాను తెలుసుకుని అనుభవపూర్వకంగా అలా ఉండటానికి వీలవుతుంది. ఎప్పుడైతే తాను ఆత్మస్వరూపం అనేటటువంటిది తెలుసుకున్నాడో, ఆత్మస్వరూపమైనటువంటి తనకు కోరికలు ఏమున్నాయి? తన దేహమే కానప్పుడు తనకు ఆత్మస్వరూపమైన తానికి కోరికలు ఏమి లేవు కదా. కోరికలే లేనప్పుడు తత్సంబంధమైనటువంటి కర్మలు కూడా లేవు కదా. దీనివల్ల ఏమైందంటే అవిద్య, కామము, కర్మము 3 పోతాయి. ఎప్పుడు పోతాయి ఈ 3? అది హరి అనేటటువంటి, హరి అంటే హరించేటటువంటి వాడు. దేన్ని? పాపం అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు పాపాలన్నిటి నుంచి బయటపడటానికి వీలవుతుంది. ఇప్పుడు సంజయుడు అదే పరిస్థితిలో ఉన్నాడనమాట. ఉండటం వల్లనే ఇంతగా చెప్తున్నాడు అనమాట. ఆ రూపము అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు, ఆ బోధంతా కూడా మరలా గుర్తు చేసుకుంటున్నప్పుడు అసలు ఏమవుతుంది? శ్రవణం చేస్తున్నప్పుడే నిజానికి సంజయుడికి ఆ బోధ వింటున్నప్పుడే అది లోపల జీర్ణమైపోతూ ఉంటుందన్నమాట. అది జీర్ణమైపోయి అతనిలో ఉన్నటువంటి ఏదైనా మాలిన్యం, అసలు మామూలుగానే అతను సత్పురుషుడు,
ఇంకా ఏదైనా కొద్ది గొప్ప ఏదైనా వాసనలు ఉంటే అవన్నీ కూడా పటాపంచలైపోయి మనస్సు పూర్తిగా నిర్మలమైపోతుంది. నిర్మలమైనటువంటి ఆ మనస్సులో తన్ను తాను గ్రహించగలుగుతున్నాడు సంజయుడు. అందుకంత ఆనందం అతనికి కలుగుతుందన్నమాట. ప్రతి క్షణము కూడా ఆనందం ఆనందం అంటున్నాడు అనమాట. హృష్యామి పునః మళ్ళీ 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 నేను అది గుర్తు చేసుకుంటున్నాను. అలా గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఎంత ఆనందం, ఆనందమే ఆనందం అన్నమాట. ఆనంద స్వరూపంగా తన్ను తాను తెలుసుకోగలుగుతున్నాడు ఇక్కడ సంజయుడు అన్నది అంతగా మనకు అర్థమవుతుందన్నమాట. ఇది శ్రవణం, మళ్ళా గుర్తు చేసుకోవటం, మననం, ఈ రెండు జరుగుతున్నప్పుడు, మాలిన్యం పోయినప్పుడు ఇంతటి ఆనందం కలుగుతుంది సంజయుడికి. ఇది అంతా కూడా తన యొక్క అనుభవం. ఈ 4 శ్లోకాల్లోనూ కూడా తన యొక్క అనుభవాన్ని సంజయుడు ఈ విధంగా తెలియచేశాడు అనమాట. మనం కూడా ఇంత శ్రద్ధగా ఉండాలి అనేది దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఏం చెప్తున్నాడంటే సంజయుడు తన యొక్క అభిప్రాయాన్ని కూడా ఒకటి తెలియచేశాడు. ఈ బోధ ఎంత గొప్పది అనేది లోకంలో అందరూ తెలుసుకోవటానికి వీలుగా శ్రీమద్ భగవద్గీతలో చిట్ట శ్లోకం, సంజయుడు చెప్పినటువంటి శ్లోకం, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడు అంటే ఎవరు? యోగం ఏదో తెలుసుకుని అంటే, యోగం అన్నప్పుడు మనకి జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటమే యోగం అంటారు. జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి తెలుసుకుని అనుభవపూర్వకంగా అలా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి బోధ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారు అంటే బ్రహ్మ విద్యా గురువు అంటారు. బ్రహ్మ విద్యను బోధించేటటువంటి, బ్రహ్మ విద్యను బోధించాలి అనుకున్నప్పుడు యోగేశ్వరుడై ఉండాలి అనేది మనకు శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే అనుభవపూర్వకంగా ఉండాలి ఆ వ్యక్తికి. ఆ వ్యక్తికి యథార్థమైనటువంటి భక్తి ఉండాలి. మనకు శంకరాచార్యులు వారు ఒక గొప్ప విషయం చెప్పారు. ఏది అంటే ఆత్మానుసంధానమే భక్తి అనేటటువంటిది చెప్పారు. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా అభిధీయతే. భక్తి అంటే స్వస్వరూపాన్ని అనుసంధానం చేయటమే. నిన్ను నీవు తెలుసుకుని పూర్ణమైనటువంటి నిన్ను, దానికి పరిమితమైనటువంటి ఆత్మగా కాదు, పూర్ణస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకుని నిరంతరం కూడా అలా ఉండటమే నిజమైనటువంటి భక్తి అనేది మనకు చెప్పారన్నమాట. అలా అనుభవంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో పాటుగా యత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయినటువంటి పార్థుడు. ధనుర్ధారి అయినటువంటి పార్థుడు అంటే ఎవరిక్కడ? యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు, వీళ్ళిద్దరూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకు యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు, ఇంత మహాద్భుతమైనటువంటి బోధ ఆయన నుండి వచ్చింది. ఆయన సాక్షాత్తు యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడే. అలాగే కృష్ణుడు చెప్పినట్లుగా ఆచరించడానికి సిద్ధమైనటువంటి, గాంధీవం తీసుకుని ఉన్నటువంటి అర్జునుడు అక్కడ యుద్ధభూమిలో ఉన్నారు. అయితే ఈరోజు అర్జునుడు లాంటివాడు అంటే పార్థుడు. పార్థుడు అంటే ఏంటి? పృథ్వీ తత్వం. పార్థ అంటే పృథ్వీ అనేటటువంటి దానికి సంకేతంగా తీసుకోవచ్చు. పృథ్వీ అంటే ఏంటి? పంచభూతాల్లో ఒకటి ముఖ్యమైనటువంటిది. అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి భావనతో ఉన్నటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో వాడు, అలాంటి వాడు ధనుర్ధారి అయితే, ధనుర్ధారి అవటం అంటే ఏంటి? యుద్ధం చేయటానికి సిద్ధమైతే. దేంతో యుద్ధం? ఏదైతే నాకు దుఃఖాన్ని కలిగిస్తుందో దాంతో యుద్ధము. ఈ దుఃఖాన్ని నేను భరించలేను, ఇంకా ఈ జనన మరణ చక్రాన్ని, ఈ సంసారాన్ని నేను భరించలేను, కాబట్టి దీన్ని నేను పూర్తిగా పోగొట్టుకోవాలి అని
దీని నుండి బయటపడటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, దీని నుండి బయటపడటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాడు, అంటే దీన్ని పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇదే ముముక్షుత్వము అంటారనమాట. ముముక్షుత్వం అంటే ఏంటి? మోక్షం పొందాలి అనేటటువంటి తపన. ఆ తపన ఉన్నవాడు ఎవరైతే ఉంటారో వాడు, అలాగే ఇటువైపు వాడికి కావలసినటువంటి బోధ బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఆ బ్రహ్మ విద్య అనుభవపూర్వకంగా మలుసుకున్నటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు, వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా సరే, ఏ యుగంలోనైనా సరే ఏమవుతుందంటే తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ, ఈ 4 కూడా ఉంటాయి అనేది చెప్తున్నారు. శ్రీ అంటే సంపద, అలాగే విజయము, భూతి, నీతి, ఈ 4 చెప్పారన్నమాట. ఈ 4టిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, మనకి చతుర్విధ పురుషార్థాలు అంటారు. చతుర్విధ పురుషార్థాలు అంటే చాలాసార్లు మీరు ఈ మాటలు వినే ఉంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పురుషార్థాలు. అంటే మనిషి పుట్టినటువంటి వాడు ఎవరైనా సరే ఈ 4 కూడా సంపాదించుకోవాలి అంటారు. వీటిల్లో ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము, రెండవది అర్థ అంటే ఏంటి? సంపద. మూడవది కామం అంటే కోరికలు. 4వది మోక్షము. మొదటిది ధర్మము, చివరిది మోక్షం. మధ్యలో ఉన్నటువంటివి అర్ధకామాలన్నమాట. ఈ 4 కూడా సరైన రీతిలో అవగాహన చేసుకుని ఈ 4టిని కూడా మనం పొందాలి అనేది మనకు చెప్తున్నారు. అంటే ఈ ముందు 3 కూడా ధర్మ, అర్థ, కామాలను సమన్వయం చేసుకుంటూ మనం ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు, మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని మనం జీవితాన్ని సాగిస్తున్నప్పుడు 4వదైనటువంటి మోక్షం పొందుతాము అనేది మనకు పెద్దలు చెప్తున్నారన్నమాట. ఇక్కడ నిజానికి శ్రీ విజయో భూతి నీతి, ధ్రువ నీతి, ఈ నీతి అనేటటువంటిది కూడా దృఢమైనటువంటి నీతి, మారేటటువంటిది కాదు, మారినటువంటి నీతి. వీటిని మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, శ్రీ అన్నప్పుడు సంపద, అలాగే విజయం అంటే ఒక వ్యక్తి ఏదైనా కోరుకున్నప్పుడు ఆ కోరిన దాన్ని నెరవేర్చుకోవాలి. అలాగా కోరినటువంటి దాన్ని సంపాదించుకోవటం ఏదైతే ఉందో అది విజయము. ఎవరైనా సరే నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అన్నప్పుడు ఆ పనిలో విజయం సాధించాలి అని అనుకుంటారు. అది విజయము అంటే. తర్వాత భూతి అనేటటువంటిది ఇది ఆత్మానుభూతిగా తీసుకోవాలి. ఆత్మానుభూతి అంటే మనిషి పుట్టిన తర్వాత ఆత్మానుభూతి పొంది తీరాలి. అంటే ఇది మోక్షానికి సంబంధమైనటువంటిది. నీతి అన్నప్పుడు ఇది ధర్మం. అంటే ఇప్పుడు చూడండి, నీతి అంటే ధ్రువ నీతిర్మతిర్మమ. ధ్రువ అంటే దృఢమైనటువంటి రీతి, మారినటువంటి చెక్కు చెదరినటువంటి ధర్మం ఏదైతే ఉందో, శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణలోకి తీసుకుంటూ తన ధర్మాలను తాను తెలుసుకుని, సామాన్య ధర్మాలు అలాగే పరమధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మాలను తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. అలా పెట్టుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి సంపద పొందుతాడు. అలాగే ఏది సాధించాలి అనుకుంటే దాన్ని సాధించగలుగుతాడు. అలాగే విజయము పొందుతాడు. అలాగే భూతి. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారు మనకు?
శ్రద్ధతో ఉన్నటువంటి శిష్యుడు ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనేటటువంటి తపనతో, తాపత్రయంతో, తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి, అజ్ఞానంతో యుద్ధం చేసి దాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధమైనటువంటి వ్యక్తి, ధనుర్ధారి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ శ్రద్ధతో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే నిరంతరము కూడా శిష్యుడి యొక్క మేలును కోరేటటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు, బ్రహ్మ విద్యా సద్గురువు ఎవరైతే ఉన్నారో అతను, వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఉంటారో అక్కడ తప్పకుండా ఆ బోధ తెలుసుకుంటున్నటువంటి ఆ శిష్యుడికి ఈ 4 కూడా చేకూరుతాయి. అంటే ఆ యుద్ధం చేయటానికి సిద్ధమైనటువంటి, తన అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధమైనటువంటి ఆ వ్యక్తికి ఈ 4 కూడా, చతుర్విధ పురుషార్థాలు 4 కూడా ఆ వ్యక్తి పొందుతాడు అనేటటువంటిది ఇక్కడ మనకు చిట్ట చివరి శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు. ప్రతి మనిషి కూడా పొందాల్సినటువంటివి ఇవే. ఈ 4 మనం పొందాలి అనుకున్నప్పుడు శ్రీమద్ భగవద్గీతను ఆశ్రయించి సాక్షాత్ భగవంతుని స్వరూపంగా భావించి, భగవాన్ వాచ, భగవంతుడు మనకు చెప్తున్నారు, భగవంతుడు మనకు చెప్తున్నారు, మన తండ్రి మనకు చెప్తున్నారు, ప్రేమగా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకుని తండ్రి చెప్పిన దాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తూ, మననం చేస్తూ ఆచరణలోకి పెట్టుకుంటూ, ఆ విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకుని మీరుగా ఉండి ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. మీరందరూ కూడా అలా ఉంటారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో